అమ్మాయి భయంకరంగా అరుస్తూ, ఇది నా దారి, ఇక్కడికి ఎవరు వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళలేరు అని అరుస్తుంది. పోలీసులు అక్కడ ఏమైంది అని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. హలో అమ్మ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. అది ఒక పాతబడిన భవనం. అందరూ భయపడి, నువ్వు ఎవరు, మా అబ్బాయిని ఎందుకు కాపాడావు అని వంశీ వాళ్ళ నాన్న అడుగుతాడు. అయితే దానికి ఆ దెయ్యం, నేను మీ అబ్బాయిని ఎందుకు కాపాడానో తెలుసుకోవాలి అంటే ముందు నా గురించి మీకు తెలియాలి. నా పేరు సుస్మిత, నేను గంగాపురం ఊరిలో ప్రెసిడెంట్ గారి అమ్మాయిని. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయానికి మా నాన్నగారికి తెలిసింది. అది మా నాన్నగారికి నచ్చలేదు. నన్ను ఒక గదిలో పెట్టి బంధించారు. నేను అక్కడ నుంచి తప్పించుకొని నేను ప్రేమించిన అబ్బాయితో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకొని సిటీకి వచ్చాము. అయితే మా నాన్న మనుషులు సిటీకి వచ్చి మమ్మల్ని వెతికి నేను ప్రేమించిన అబ్బాయిని చంపేశారు. నన్ను తీసుకొని వెళ్ళడానికి నా దగ్గరకు వచ్చారు. అప్పుడు ఒక అబ్బాయి నన్ను తన ప్రాణాలు బలంగా పెట్టి కాపాడాడు. నేను నా కళ్ళ ముందు ప్రేమించిన అబ్బాయి చావు చూడడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను. అయితే ఆ విషయానికి తెలిసి మా నాన్న నేను ఆత్మహత్య చేసుకున్నా అని బయట తెలిస్తే ఇంటి పరువు పోతుంది అని, ఎవరో చేతబడి చేశారు అని ఊర్లో ప్రసారం చేశారు. ఆ రోజు రాత్రే ఎవరో ఊరి బయట శ్మశానం దగ్గర చేతబడి పూజలు చేయడంతో వాడిని కొట్టి ఊరి నుంచి బయటకి పంపేశారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఊరికి శాపం పెడతాడు. ఆ రోజు నుంచి రాత్రి సమయంలో బయటకి ఎవరైనా వెళ్ళాలి అంటే భయపడేవారు. ఏదైనా పని గురించి తప్పని పరిస్థితిలో వెళ్లాల్సినా వెళ్తే తిరిగి రారు అని భయానికి వెళ్లేవాళ్లు కాదు. అయితే అప్పటి నుంచి ఊర్లో ఎవరు చనిపోయినా ఆ మాంత్రికుడు వాళ్లని ఆవహించుకొని వాళ్లని మా ఊరి పొలిమేర దారిలో ఉంచేవాడు. అయితే నేను కూడా ఆ ఊరికి సంబంధించిన అమ్మాయినే కాబట్టి ఆ శ్మశానం దగ్గర ఉంటా అందరినీ ఆవహించుకొని అక్కడికి వచ్చిన వాళ్లని చంపించేవాడు. అయితే నేను ఆత్మహత్య చేసుకోవడం వల్ల అనుకుంటా ఆ మాంత్రికుడు ఆవాహనము నేను పడలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు తిరిగి వెళ్ళలేదు. అందుకే ఆ దారికి రావడానికి అందరూ భయపడేవాళ్లు. మొన్న వంశీని అక్కడ చూశాను. వంశీని ఎలా అయినా కాపాడాలి అనుకున్నా. అందుకే అక్కడి నుంచి వంశీని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. వంశీ ఆ రోజు నన్ను కాపాడకపోయుంటే నన్ను మా నాన్న వేరే వాళ్లతో పెళ్లి చేసేవాడు. అప్పుడు వంశీ, ఆ ఊరి శాపాన్ని తొలగించడానికి ఏదైనా మార్గం లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ దెయ్యం, ఉంది, కానీ అది కొంచెం కష్టం అని అంటుంది. ఏంటి అని వంశీ అడుగుతాడు. వంశీ ఆ దెయ్యంతో కలిసి గంగాపురంకి మాంత్రికుడు పెట్టిన శాపం తొలగించగలరా? అది కావాలంటే పార్ట్ 4 గురించి వెయిట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.